పెగ్లే బ్రో. అక్కర్లేదు, నాకు నీళ్ళ డైలీ బాటిల్స్ మీద బాటిల్స్ లేపి అలవాట్లేదు. మరి నిన్న బారులో అంత తాగావు? మా ఆవిడ కోర్టులో చక్రం తిప్పేసరికి మెంట్లెక్కి తాగేశాను. కోర్టులో ఆర్గ్యుమెంట్స్ అలాగే ఉంటాయి బ్రో. ఒకరోజు ఎదుటి వాళ్ళది పైచేయి అవుతుంది, ఇంకో రోజు మనదే పైచేయి అవుతుంది. ఫైనల్ గా జడ్జిమెంట్ మనకే ఫేవర్ గా వస్తుందని ముందే తెలిసినప్పుడు మనకేంటి భయం? ముందే ఎలా తెలిసింది? జ్యోతిష్యం చెప్పించుకున్నావా? నాటి జ్యోతిష్యం చెప్పించుకున్నావా? లేకపోతే జడ్జి గారిని కల్లోకొచ్చి కేసు నువ్వే గెలుస్తావని చెప్పారా? అవేమీ కాదు, కానీ కేసులో మనమే గెలుస్తామని నీకు ముందే తెలిసిపోయేలా చేస్తాను. ఎలా? నువ్వు ఒప్పుకుంటేనే అది వీలవుతుంది. నేను ఒప్పుకోవటం ఏంటి? నీ భార్య వరుదిని శీలవతి కాదని ప్రూవ్ చేయడానికి. ఆగాగాగు, ఆవేశపడకు, నిదానంగా విను. ఏ పాయింట్ లేవనెత్తినా సాధారణంగా కోర్టు భార్యాభర్తల్ని కలపడానికే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇది బలమైన పాయింట్. కోర్టే కాదు, ఎవరైనా సరే ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకంటే ఇది భారతదేశం కాబట్టి. నువ్వు అను, ఒక లాడ్జ్ బుక్ చేస్తాను. నువ్వు ఫోన్ చేసి వరుదిని అక్కడికి రమ్మని చెప్పు. నువ్వు పంపినట్టు ఎవరో ఒకరు కూల్ డ్రింక్ ఇస్తారు, అందులో మత్తుమందు నేనే కలుపుతాను. నీ బదులు ఆ గదిలోకి ఇంకొకడు వెళ్తాడు. నీ కెమెరాతో ఆ దృశ్యాలన్నీ వీడియో తీస్తుంటావు. వాళ్ళిద్దరు చనువుగా ఉన్న ఫోటోలు కాపీ చేసి వాళ్ళింట్లో, మీ ఇంట్లో, కోర్టులో చూపిస్తే బ్రో, రాస్కెల్, ఎలా వస్తారా నీకు ఇలాంటి దరిద్రమైన ఆలోచనలు? నా స్వార్థం కోసం వరుదిని నేను కొలతలా ప్రపంచానికి చూపించాలా? అసలు మనిషి ఏంట్రా నువ్వు? అదేంటి బ్రో, నీకు విడాకుల కోసమే కదా నేను ఈ మాట చెప్పింది. ఏంట్రా నువ్వు చెప్పేది? నీ బొంద సలహా. వరుదిని క్యారెక్టర్ లేని లేడీగా చూపిస్తే తప్ప నువ్వు విడాకులు ఇప్పించలేవా? ఏ న్యాయ శాస్త్రంలో రాసుందిరా? నీకు వాదించడం చేతకాక దాని చెడిపోయిందని చెప్తానంటావేంట్రా? రేయ్, ఇప్పుడు చెప్తున్నాను విను. వాడితో కలిసి మందు కొడుతూ ఉండుంటాడు. రేయ్, నేను దాని మెళ్ళ తాళి కట్టి తప్పు చేశాను. తనతో విడాకులు కావాలనుకుంటున్నానే గాని ఎవరితో నా సంబంధాలు అంటగడతానని ఎలా అనుకుంటున్నావురా? నీ బుద్ధులు అలాగే ఉంటాయి కాబట్టి అందరూ అలాగే దిగజారిపోతారు అనుకుంటున్నావా? రేయ్, ఇంకొకసారి ఇలాంటి తొక్కలో ఐడియాలు చెప్పామంటే తొక్కేస్తాను. ఇప్పుడు పోయిరా మందు. ఆదరిద్రుడి దగ్గరే ఉండుంటాడు, ఇంకెక్కడుంటారు? నన్ను వదిలించుకోవడానికి వాడిని ఆయన గారు సలహాల మీద సలహాలు అడుగుతూ ఉంటారు. వాడు ఏకంగా ఏ రకంగా విడిదీయొచ్చి చెప్తూ ఉంటాడు. ఇద్దరే పెళ్ళాన్ని వదిలేసినాడు కదా, ఎక్స్పీరియన్స్ తో వాడు చెప్తూ ఉంటాడు. ఎప్పుడెప్పుడు ఆ రోజు వస్తుందా, దీని జీవితం ఎప్పుడు అస్తవ్యస్తం చేద్దామా అని మా ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు.